మీడియా మిత్రులందరూ అస్తమానం స్టేజ్ మీద కనబడుతున్నాను. కొంచెం బోర్ కొడుతున్నాను. అర్థమవుతుంది నాకు కూడాని. ఎంత తగ్గిందామన్నా కూడా ఇంపార్టెంట్‌యి మిస్ చేసుకోలేము కదా! ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఈ సినిమా గురించి స్ట్రెయిట్‌గా మాట్లాడాలి, స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ఒకటే. ఈ సినిమా నిజంగా ఒక జీవితంలో జరిగింది అంటే మాత్రం ఎవరు నమ్మలేం. ఈ కథ ఎవరన్నా ఇది నిజంగా జరగకుండా ఉండి, ఈ కథ ఎవరన్నా చెప్తే మాత్రం 100% మనం ఆ డైరెక్టర్‌ని గాని, ఆ రైటర్‌ని గాని, ఏమయ్య ఏ మనిషి అన్నా ఇట్లా ఆలోచిస్తాడా అంటాం. అట్లాంటి సినిమా ఇది. అంటే నేనైతే నాకు ఇది నిజమైన కథ అని చెప్పి చెప్పలేదు. మామూలు జనరల్‌గా సినిమా చూపించారు. చూపించినప్పుడు ఏదైతే ఈ కథ మెయిను ఉంటుందో అది అంటే మరీ ఇంత హార్ష్‌గా ఎళ్ళాలా ఒక సినిమాకి అని ఆలోచిస్తుంటే తర్వాత చెప్పారు నాకు వేణు ఓడుగులు గారు. ఇది ఒరిజినల్‌గా జరిగిన కథండి అని చెప్పి. నిజంగా గుండె అయితే తరుక్కుపోయింది నాకది. అంత మంచి కథ. అంటే అంత మంచి కథ అని చెప్పే కన్నా కూడా అట్లాంటి ఒక ఇన్సిడెంట్స్ మన జీవితాల్లో జరుగుతాయి. లేదా అట్లాంటి నిజంగా ఆలోచించే మనుషులుంటారు. అనేది నిజంగా నాకు ఒక నైట్ అంతా కూడా నేను డిస్టర్బ్ అయిపోయాను ఈ సినిమా చూసిన తర్వాత. అట్లాంటి సినిమా ఇది. డెఫినెట్‌గా అందరిని అయితే మాత్రం లెగిసేటప్పుడైతే మాత్రం మీరందరూ కూడా డెఫినెట్‌గా సీట్‌లోంచి లెగిసేటప్పుడైతే మాత్రం ఒక భారంతోనే లెగిస్తారు. అంత డైరెక్టర్ మొత్తం సినిమానంతా కూడా ఒక ఒక ఇంటెన్స్‌లో ఒక ఫ్లోలో తీసుకెళ్ళాడు మొత్తం సినిమానంతా కూడా. నేను ఈ సినిమా గురించి అంటే ఇప్పుడు మన అఖిల్, అలాగే అమ్మాయి తేజస్విని అంటే 16 అన్నాల తెలుగు పిల్ల అంటాం గదా! అట్లా ఇప్పుడు 16 అన్నాల తెలుగు పిల్ల అనేది చాలా మ పదం చాలా కాలంది అయితే గనుక ఈరోజు చెప్పాలంటే మాత్రం ఒక టెరాబైట్ తెలుగు అమ్మాయి అనొచ్చేమో. అంత బాగుంది సినిమాలోని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిందేంటంటే ఒక తెలుగు అమ్మాయి నిండుగా ఉంది స్క్రీన్‌లోని. ఒక రూటెడ్ అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ ఈళ్ళిద్దరూ అయితే ఇరగ్గొట్టారు. రాజు సినిమాలోనే కాదు నీ ఎనర్జీ బయట కూడా చాలా బావుంది. మొన్న అప్పుడు సినిమా చూసినప్పుడు చూసాను. ఇప్పుడు చూసాను. సూపర్ ఎనర్జీ ఉంది. అండ్ నువ్వు ఆ సీను ఒకటుంటుంది కదా! ఇది బెత్తం పెట్టి కొట్టే సీను. ఆ సీన్‌కైతే నీ మీద నాకు చాలా ఎందుకే బెత్తం అంటే ఐ మీన్ స్టిక్. మా వెస్ట్ గోదావరిలో బెత్తం అంటారు. స్టిక్. ఆ స్టిక్ పెట్టి కొట్టే సీన్ అయితే ఇప్పటికి నాకు పొద్దున్న ఆలోచిస్తుంటే, ఈ సినిమా గురించి ఆలోచిస్తుంటే ఆ సీన్ ఒక అంటే చాలా ఏమంటాం దాన్ని, ఒక ఇంటెన్స్ ఉన్న సీన్ అది. ఇట్లాంటి సినిమా డెఫినిట్‌గా ఏంటంటే, మన తెలుగులో తీయాలంటే ఫస్ట్ ఓ డేరింగ్ కావాలి. నిజంగా ఈటీవీని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే, ఈ పాయింట్‌ని స్క్రీన్ మీద ఎత్తాలంటే దానికొక చాలా డేరింగ్ కావాలి. దానికి నిజంగా దీన్ని తీసుకొచ్చిన వేణు ఉడుగులు గారు గాని, అలాగే దీని డైరెక్టర్ మన బోస్ గారు గాని, ఈళ్ళందరూ కూడా చాలా రూటెడ్ కథని చాలా తీసుకొచ్చారు. అండ్ ఈ సినిమాలో ఇంకో సర్ప్రైజ్ ఎవరంటే మా చైతన్య గారు. మన సిద్ధు జొన్నలగడ్డ గారి బ్రదర్ ఈయన. ఆహ్, చైతన్య గారు. 100% స్క్రీన్‌లో అయితే సర్ప్రైజ్ ఇస్తాడు ఈయన. ఈరోజు అంటే నేను కొన్ని మూర్తి గారు, నిశాంత్ గారు మీరందరూ తెలుసు కదా! కొన్ని నేను గట్టిగా చెప్పానంటే గట్టిగా తగులుతాయని. ఈయన మాత్రం సర్ప్రైజ్ ఇస్తాడు స్క్రీన్‌లోని. మీరు చూడండి సినిమా. అంటే నేను పెద్ద మాట అనట్లేదు గానీ, మళ్ళీ మన తెలుగు సినిమాకి ఒక మంచి నటుడైతే దొరికాడు ఈ సినిమాలోని. ఆహ్, చాలా చేశారు. అంటే నేను చెప్పకూడదు. ఆ క్యారెక్టర్‌లో కొన్ని రివీల్ చేయకూడదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేను గానీ, ఈయన బయట చూడనోళ్ళు ఎవరైతే ఉంటారో ఆళ్ళందరూ మాత్రం ఆ క్యారెక్టరే ఈయన అనుకుంటారు. అంత చేశాడు ఈయన. నిజంగా ఆహ్, అంటే ఫస్ట్ సినిమా అంటే మీన్ సెకండ్, థర్డ్ సినిమా అనుకున్నా. థర్డ్ సినిమా అనుకుంటానండి. అందుకని ఎక్కువ పొగట్లేదు. బట్ డెఫినిట్‌గా మీకు ఎదరెదర స్టేజెస్ మీద మాత్రం నటనకి మాత్రం చాలా డెఫినిట్‌గా మిమ్మల్ని మెచ్చుకుంటారు. థాంక్ యూ అండి. సురేష్ బబ్లీ గారు. ఆహ్ 'రాంబాయి' సాంగ్ మాత్రం కుమ్మేబోతుంది. ఈ నెక్స్ట్ 3, 4 మంత్స్ అయితే మాత్రం అందరి నోళ్ళల్లో మాత్రం ఈ టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో 'రాంబాయి' అది ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ మధ్యలో ఫేవరెట్ సాంగ్ అది. నేను ఎన్ని సార్లు ఆ సాంగ్ విన్నానంటే ఇప్పుడు నా కార్‌లో గాని, నా ఫోన్‌లో గాని చూస్తే ఫస్ట్ సాంగ్ అదే ఉంటుంది. నేను తెప్పించుకుని మరీ అది లూప్‌లో వింటున్నాను. 'రాంబాయి' సాంగ్ మాత్రం నెక్స్ట్ 3 మంత్స్ మాత్రం గట్టిగా ఎళ్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఫోక్ ఇష్టపడతారో ఆళ్ళందరికీ కూడా మంచి ఫేవరెట్ సాంగ్ అది. నేను వంశీకి కూడా చెప్పాను. ఆ టైటిల్ సాంగ్ మించి ఈ సినిమా పబ్లిసిటీ స్ట్రాటజీ చేయమని చెప్పి. ఎందుకంటే అంత మంచి సాంగ్ అది. డెఫినిట్‌గా బబ్లీ గారు మళ్ళీ గట్టి సాంగ్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మా వంశీ నందిపాటి చేతిలో పడిందంటే ఇంక పబ్లిసిటీని పిప్పు చేసి దాంట్లో జ్యూస్ అంతా పీకేసి పిండేసి
మీరందరూ టైర్డ్ అయిపోయి వంశీ ఫోన్ వస్తే జడిసిపోయేటట్లు చేస్తాడు నాకు తెలుసు. కానీ ఇందాకే చెప్పాను, ఖర్చు కూడా జాగ్రత్త నాన్న. ఫస్ట్ ప్రెస్ వాళ్ళు భయపడుతున్నారు, తర్వాత లెక్కలు చూస్తుంటే నేను భయపడుతున్నాను. కంట్రోల్ అని చెప్తున్నాను. ఈటీవీ వాళ్ళకి అందరికీ కూడా, వేణు ఉడుకులు గారికి కానీ, ఈ సినిమాలో ఉన్న టీం అందరికీ కూడా మంచి ఇది రావాలి. ఎందుకంటే చాలా హానెస్ట్‌గా చాలా కష్టపడి తీశారు. ఎవరినన్నా అంటే నాకు పేర్లు తెలియవు కాబట్టి కొంతమందిని ఎదగదని చెప్పకపోయినా కూడా నితిన్ గారు, సాయి గారు అందరూ కూడా, మీరందరూ కూడా మంచి సినిమా అవ్వాలి ఇది. అందరం కలిసి మళ్ళీ ఒక మంచి సినిమాని తెలుగు సినిమా థియేటర్స్‌కి తీసుకొద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 21 రాజు వెడ్స్ రాంబాయి. గట్టిగా ఉంటుంది. లవ్ స్టోరీ అదిరిపోయింది. రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళాలి. మా కజిన్ వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఉంది రేపు మార్నింగ్, మిస్ అవ్వకూడదు నేను, అందుకని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అంటే మా వాళ్ళు చాలామంది నేను ఈ Q&Aలో మిస్ అవుతున్నానని చెప్పి చాలామంది డిసప్పాయింట్ అవుతారు. పర్లేదు, ఇట్స్ ఓకే. ఇదే